హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మన ఐటమ్ వచ్చేసరికి టేస్టీ క్రీమీ ఫ్రూట్ కస్టర్డ్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లోకి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. వెల్కమ్ టు అను ఫుడ్స్. నేను మీ అనుష. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ముందుగా ఒక 1 లీటర్ పాలను తీసేసుకొని స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. అది మరిగేలోపు కొంచెం వాటర్ తీసుకొని అందులో కొంచెం పాలు వేసేసుకొని తర్వాత ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి కస్టర్డ్ మిల్క్ తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో మీకు రుచికి సరిపడే షుగర్ని వేసేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఈ మిల్క్ని కూడా వేసేసుకొని దగ్గరగా మగ్గించుకోవాలి. ఇది దగ్గరగా మగ్గేలోపు ఇలా ఫ్రూట్స్ని మీ దగ్గర ఉన్న ఏ ఫ్రూట్స్ అయితే మీరు తింటారనుకుంటారో ఆ ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందాకలా మరగబెట్టుకున్న మిల్క్ చల్లబడిన తర్వాత అందులో ఇవన్నిటిని వేసేసుకొని బాగా కలుపుకొని ఒక ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సరిగ్గా తినని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో ఇలా డబ్బాలో స్టోర్ చేసేసుకొని పెట్టడం వల్ల కూలింగ్ మొత్తం ఎక్కి ఒక ఐస్ క్రీమ్ తినే ఫ్లేవర్ అయితే మనకు వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఫ్రూట్స్ అన్నీ చాలా చక్కగా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ చిన్న కామెంట్ చేసేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా.